Rishikesh Advanced Pain Clinic. నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇది వరకు బాగా ఈ బిగ్ బాస్ హౌస్ లో లింకప్లు ఎక్కువ ఉండేవి, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఏదో అది. మీకు అలాంటివి ఏమి రాలేదా సమస్యలు? ఇప్పుడు బాగా తగ్గాయి, గత కొన్ని సీజన్స్ గా తగ్గాయి, 2-3 సీజన్స్. ఏమి లేదండి, అయ్యే ఉంటానే ఉంటాయి, వస్తానే ఉంటాయి. బేసిక్గా జనాలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆబ్వియస్లీ ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ మీద ఎవరికైనా ఇంట్రెస్టే. అరే ఏంట్రా ఇది, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎలా ఉన్నారా, ఏంట్రా చూడాలి అందరికీ ఉంటుంది. ప్రతి సీజన్లో అది ఉంటానే ఉంటుంది. ఈ సీజన్లోనూ ఉంది, పోయిన సీజన్లోనూ ఉంది. నాకు అంతే. నాకు లాస్ట్ సీజన్లో శోభ మంచి ఫ్రెండ్, కానీ మాది బయట అరే ఏంట్రా, అరే శోభ ఏంట్రా, చాలా ఇంట్రెస్టింగ్గా చూసారు అదంతా. అండ్ అక్కడ క్రియేట్ అయిన బాండ్స్ సీరియస్లీ నేను నమ్మేది, నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, చాలా జెన్యూన్ బాండ్స్ అండి. అవునా? ఎందుకంటే అక్కడ మీరు కొన్ని అసహజ పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఏదో మీ ఇల్లు లేకపోతే మీ ఇంట్లో అన్ని అందుబాటులో ఉండేలా కాకుండా కొత్త పరిస్థితుల్లో ఒకరికొకరు తోడ్పడుతూ ఉండాలి, తోడ్పడుతూ ఉండాలి. అప్పుడు ఒకళ్ళ మీద మనం చూపించే ఇంట్రెస్ట్, మన మీద వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్, అది చాలా ప్యూర్గా జెన్యూన్గా ఉంటుంది. కొన్నిసార్లు ఫేక్ చేయొచ్చు, అది సెకండరీ. బట్ నాకు ఎదురైనవి అన్నీ ఆల్మోస్ట్ జెన్యూన్ బాండ్సే. అండ్ అప్పుడు వచ్చిన మన అమర్దీప్ కానీ శోభ గారు కానీ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ 1 year నుంచి మా బాండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. కలుస్తుంటారు ఫ్రీక్వెంట్గా, ఆల్మోస్ట్ 2 daysకి ఒకసారి కాల్ అయితే ఉండిద్దండి. ఆ లాస్ట్ 6 months నుంచి 2 daysకి ఒకసారి కాల్ మాట్లాడుకుంటాం మేము. ఇంతవరకు ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సోనియా ఆకుల మధ్యలో ఎలిమినేట్ అవునండి. ఏమనిపించింది? అనిపించింది లేదు నాకు. అనిపించిందంటే ఏ సెన్స్లో? మీరు అంటే ఎలిమినేట్ అయ్యారని తెలుసుకున్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఎక్స్పెక్టెడ్ అనిపించిందా? ఎందుకంటే బయటే ఉన్నాం కదా, నేను లోపల లేను. అప్పుడు లేదు తెలుసు, అప్పుడు మీరు బయట ఉన్నారు. బయట ఉన్నాం కాబట్టి బయట పరిస్థితులు చూస్తున్నాం కాబట్టి ఓట్ బ్యాంక్ ఎవరికి తక్కువ ఉంటుందని ఒక ఐడియా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ కదా సోనియా. కానీ ఇదంతా బేక్ బిలీవ్ కదా తేజ. అంటే ఇప్పుడు ఓట్ బ్యాంక్ అన్నది మీరు అన్నది బాగానే ఉంది. ఓట్ బ్యాంక్ తక్కువ ఉంటే మీరు మంచివారైనా, మీకు కేపబుల్ వర్త్ ఉన్నా కూడా మీకు ఆటోమేటిక్గా అంటే ఎవరు సినిమా ఆడుతుందో వాళ్ళే బిగ్ బాస్ అవునండి, అంతే కదా? అది ఫేర్ అంటారా, అన్ఫేర్ అంటారా? ఒకటండి, ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షో జనాల మీద, జనాల యొక్క ఓటింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పినప్పుడు చెప్తున్నా, నాకన్నా తోపుగా ఆడేవాళ్ళు నాకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఐ యాక్సెప్ట్ ఇట్. అండ్ నాకన్నా తక్కువ ఆడేవాళ్ళు ఇంకా హౌస్లోనూ ఉన్నారు. ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ అదే చెప్తున్నా, ఆడటం అంటే ఓన్లీ గేమ్లు ఆడటం కాదు. బిగ్ బాస్ లోపల అడుగుపెట్టిన దగ్గర నుంచి మనం చూసే చూపు, చెప్పే మాట, చేసే కవలికలో మనం గెస్చర్స్ ప్రతిదీ ఇంపార్టెంటే. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మనిషి ఎలాగ జనాలకు నచ్చుతారో మనకు తెలియదు. వాళ్ళకి నచ్చినాలని, మేము వీళ్ళని చూడాలి అనుకుంటున్న వాళ్ళని ఇంట్లో అడ్డు పెట్టుకుంటారు. ఇది అవసరం లేదురా మాకు అనగానే లాగి తీసి బయటేస్తారు, అంతే. జనాలకి ఎందుకు నచ్చుతావో మనకు తెలియదు. దానికి లాజిక్ లేదు, ఆల్గోరిథం లేదు. లేదండి, మీరు మంచితనంగా ఉన్నా మీరు బోర్ కొట్టేయచ్చు, మీరు రెబెల్ గా రెక్లెస్ గా ఉన్నా కూడా మీరు బాగున్నారు నచ్చచ్చు. మీరులా ఉండడం ముఖ్యం, అంతే అంతే. నువ్వులాగుండు, అది జనాలకు నచ్చితే ఉంచుతారు, లేదా లాగి బయటేస్తారు. అయ్యో బయటేశారు కదా, అయ్యో నన్ను వేసారు ఏంద్రా బయట అనుకోకుండా దానివల్ల ఏమైనా నేర్చుకుంటే అది ఇంప్లిమెంట్ చేయి, లేదు నేను ఇంతే అంటే కంటిన్యూ చేయి, అంతే. తేజ, మొత్తం ఈ వ్యవహారంలో యాజ్ యువర్ గోయింగ్ త్రూ ద హోల్ థింగ్, ఇంటిని మిస్ అయ్యి, మొబైల్ ఫోన్ ని మిస్ అయ్యి, ఫ్రెండ్స్ ని మిస్ అయిన సందర్భాలు వయసు వచ్చింది, ఫోన్లు మిస్లింగ్ ఏం ఉండవు మేడం, అంతేనా? హ్యాపీగా ఎంజాయ్ చేశా నేను. ఈ సీజన్ 8 కన్నా సీజన్ 7 దారుణంగా ఎంజాయ్ చేశా. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంట్రీ కదా లోపలికి, ఇల్లు వాళ్ళందరూ కొత్త. ఎలా ఉంటుంది లోపల ఇల్లు? బ్రహ్మాండంగా ఉండదు అన్ని. నేను ఎప్పుడు టీవీలో చూస్తాం కదా, ఎందుకంటే నాలాంటి వాడికి బిగ్ బాస్ అవకాశం రావడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తాను. అది నేనేంటండి యూట్యూబ్లో వీడియోలు చేసుకునేవాడిని, జాబ్ సాయంత్రం వెళ్ళి జాబ్ చేసుకుని రాత్రి వీడియోలు చేసుకుని చూసుకునేవాడిని. అరే యూట్యూబర్ గాడివి, నీకు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందే అని నేనే 2-3 సార్లు గిల్లుకున్నా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఎందుకంటే సీజన్ 4, 5 నేను ఇంట్లో కూర్చొని మా అమ్మాలతో చూసేవాడిని. అమ్మ నేను చూసేవాడిని. మా నాన్నకి ఇష్టం లేదు, చూడ అరే కొట్టుకుంటా ఉంటారు దాన్ని చూస్తాం ఏంట్రా అనేవాడు. సర్లే ఏదో ఫ్యామిలీ వీక్ వచ్చింది, ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు నేను మా అమ్మతో, అమ్మ నేను అలా వెళ్తే బిగ్ బాస్కి నువ్వు వస్తావా ఫ్యామిలీ వీక్లో అంటే, మా నాన్న నవ్వేవాడు పక్కన నుంచి. ఏది నవ్వుతున్నావు అంటే, నిన్ను పిలవటం మీ అమ్మ రావడం సరిపోయింది, ఇద్దరికిద్దరు కట్టేసి పడుకోండి అనేవాడు. సరదాగా సాగిపోయింది. అటువంటిది 4 years తిరిగేపాటికి, 3 years అయ్యేపాటికి నిజంగా నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నా. అదే కదా, డబ్బులు బాగా ఇచ్చారా? మంచిగానే ఇచ్చారండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. మనకి వర్త్ వాళ్ళు ఇచ్చిన దానికి. డబ్బులన్నీ ఏం చేశారు తేజ? వారానికి ఇంత అని చెప్పిస్తారు అందరికీ? అవునండి, ఈ వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. నా ఫస్ట్ దానితో మా ఫాదర్ కొన్ని లోన్స్ ఉంటే మా ఫాదర్కి ఇచ్చేసాను. ఎంత బంగారం నిజంగా మీరు అసలు. ఐ టేక్ కేర్ చేశాను. అండ్ ఇప్పుడు సెకండ్ వచ్చే దాంట్లో మా హౌస్లో కూడా చెప్పాను, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఉంది.
నాకు తోచినంత వచ్చిన దాంట్లో ఇవ్వాలి అని చెప్పి దాన్ని ఒకటి పెట్టుకున్న పక్కన. ఈ రెండింటికి అయితే దాన్ని ప్రజెంట్ ఉపయోగిస్తున్నాం అంతే. ఎందుకంటే నాకు కూడా మేడం బిగ్ బాస్ సీజన్ 8 అనేది నాకు ఎక్స్ట్రా ఆపర్చునిటీ. అవును కదా. ఆ ఎక్స్ట్రా ఆపర్చునిటీలో నేను ఇక్కడ అమౌంట్ చూడాల, నేను అక్కడ మిస్ చేసుకుందా మా అమ్మని మిస్ చేసా, అమ్మని తీసుకొచ్చేయాలి, దాని తర్వాత వచ్చే ఆ అమౌంట్ అదంతా దానికి వాడుకుందాం, కానీ అది నాకు ఎక్స్ట్రా బోనస్. అవును. అండ్ బిగ్ బాస్ ఇచ్చిన పేరు వల్ల నేను ఓపెన్గా చెప్తున్నా, నేను మంచిగానే ఉన్నాను, నా యూట్యూబ్ ఛానల్ మంచిగా ఉంది, నేను ఇరానీ నవాబ్స్ అని నా కొత్త ఫ్రాంచైజీ ఒకటి పెట్టుకున్నాను, 22 బ్రాంచెస్ ఓపెన్ చేసుకున్నాను, దాంట్లో అది మంచిగా నడుస్తుంది, దేవుడి దయ వల్ల సినిమాలు వస్తున్నాయి, మంచిగా ఈవెంట్లు చేసుకుంటున్నాను. అందుకని బిగ్ బాస్ ద్వారా వచ్చిన అమౌంట్ నాకు దాన్ని యూజ్ చేసుకుంటా, నేను ఇవి కాపాడుకుంటే చాలు నాకు. ఇరానీ నవాబ్స్లో ఏమేమి చేస్తారు? ఇరానీ నవాబ్స్ అనేది బేసిక్గా టీ ఫ్రాంచైజీ మేడం. టీ ఫ్రాంచైజీ నా ఫ్రెండ్స్తో ఇద్దరితో కలిసి స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేవాడికి 15 బ్రాంచెస్ అయినాయి, ఇప్పుడు బయటకు వచ్చేవాడికి ఆల్మోస్ట్ 20 to 25 బ్రాంచెస్. అంటే ఇప్పుడు నేను బ్రాంచ్ పెట్టుకోవాలనుకోండి ఇరానీ నవాబ్స్ అని, మీ దగ్గర రెసిపీస్, మీ దగ్గర ఫ్రాంచైజ్ కొనుక్కోవాలి. అవును, ఎంటైర్ ఎక్విప్మెంట్ మేమే ఇస్తాం. మీరు ఇలాంటి ఒకటి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ రూమ్ ఏదైనా ఇచ్చినా, లేదా మీరు డబ్బు ఏదైనా పెట్టుకున్నా, దాంట్లో మొత్తం సెటప్ నేనే చేస్తాను. నేనే చేసి దానికి సంబంధించిన మీకు ఇంగ్రీడియంట్స్ కానీ మొత్తం మేమే ఇస్తాం, కిచెన్ ఎక్విప్మెంట్తో సహా ఎవ్రీథింగ్. ఇవి చాలా బాగుంటుందా మీ టీ? బ్రహ్మాండంగా. ఇరానీ నవాబ్స్ గ్రేట్. ఇప్పుడు దాకా పెట్టిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 2 to 3 monthsలోనే ఆ బ్రేక్ ఈవెన్ క్రాస్ అయిపోయారు. అవునా? ఏంటి స్పెషల్ చెప్పండి. ఇరానీ చాయ్ స్పెషల్ దాంట్లో. అదే ఏంటి ఆ స్పెషల్, ఆ రెసిపీ ఏమిటి చెప్పరా? రెసిపీ ఎట్లా చెబుతామండి, భలేగా ఉన్నారే. ఏదో చెప్తే మేము కూడా రెసిపీ చెప్పేదేలే. పోనీ ఎప్పుడైనా వస్తే చాయ్ తాగిస్తారా? హ్యాపీగా తాగిస్తాను. అది చాయ్తో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి అక్కడ మేడం? అది బేసిక్గా ఇరానీ చాయ్ పెట్టుకున్నాం, దాంతోపాటు మీరు బేసిక్గా ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్రాంచైజీస్ ఏమైందంటే మాకు మీరు అమ్ముకున్న దాంట్లో రాయల్టీ ఇవ్వాలి అయ్యి అంటారు, మా దగ్గర రాయల్టీ లేదు, 1 time ఇన్వెస్ట్మెంట్, దట్స్ ఇట్. ఇంకా ప్రతిసారి మీరు నాకేమి మీరు అమ్ముకున్న దాంట్లో రాయల్టీ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు ఇన్నే పెట్టుకున్నారు, ఎక్స్ట్రా పెట్టుకుంటారంటే ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకుంటారు, మాకు ఇవ్వాలి, దాంట్లో రాయల్టీ అంటారు. ఏమి లేదు, మేము టీతో పాటు సమోసా స్నాక్ ఐటమ్స్ అవి ఉంటాయి, లేదా లస్సీలు వీటికి సంబంధించిన అవి ఉంటాయి. వాళ్ళు కూడా బిర్యానీస్ పెట్టుకున్న బ్రాంచెస్ కూడా ఉన్నాయి. రీసెంట్గా ఇక్కడ మనకి గోకుల్ ఫ్లాట్స్ దగ్గర ఓపెన్ చేశారు. ఎంటైర్ టిఫిన్స్ దగ్గర నుంచి బిర్యానీస్ దాకా మొత్తం ఉన్నాయి. సో మొత్తానికి మీ ప్రయాణం ఏదో ఆహారంతో కొనసాగుతుంది. టోటల్ ఫుడీ మ్యాన్ రియలీ కదా. అనుకోకుండా మేడం, సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సరదాగా నాకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ చేద్దామని చెప్పి నేనేదో క్రియేట్ చేసుకున్నా, జనాలు ఆదరించారు, తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టారు ఇక్కడ. అండ్ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసినట్టు అనిపిస్తున్నారు మీ మొత్తం. యాక్చువల్గా పేరెంట్స్ సపోర్టింగ్ ఇన్ ద సెన్స్ భయం ఉంటుందండి వాళ్ళకి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎంటెక్ దాకా చేసుకున్నా, ఎంటెక్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది నాకు. క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినప్పుడు నేను ఈ సినిమాలో జబర్దస్త్లో లేడీ గడపలో వేస్తుంటా కదా, మా నాన్నకు నచ్చేది కాదు. మా నాన్న మా ఫ్రెండ్స్ అడిగే వాళ్ళ ఫ్రెండ్స్, ఏంది సీను మీ వాడితో నువ్వు అవి చేపిస్తున్నావు, జాబ్ చేసుకున్నాడు, మా నాన్నకు అది ఉండిపోయేది. మిడిల్ క్లాస్ ఫాదర్ ఎప్పుడైనా ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 months నుండి మా నాన్నకు ధైర్యం వచ్చింది, పర్లేదు వీడు ఏదో ఒకటి చేసుకోగలడు అని. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ అప్పుడు కూడా ఆఫీస్కి ఎప్పుడు పోతా అని అడిగేవాడు. నాన్న ఉన్నా, నా సబాటికలు పెట్టాను, వెళ్తాను, ఉండు అని. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక సెక్యూర్ జాబ్ ఉండి నువ్వు ఏదైనా చేసుకుంటే ఓకే, ఆ జాబ్ లేనాడు ఇది ఎప్పుడు ఉంటుందో తెలియదండి. ఇది ఫీల్డ్, దానివల్ల ఇబ్బంది పడతావని మా నాన్న చెప్పేవాడు. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది ఇలాంటి ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు. అది నిజమని చెప్పి నేను కరోనా టైంలో రియలైజ్ అయ్యాను. ఎందుకంటే కరోనా టైంలో నాతో పాటు తోటి ఆర్టిస్టులు అంటే జబర్దస్త్లో తీసుకోండి, మేము చిన్న ఆర్టిస్టులు, మాకేదో కొంత చేసినప్పుడే అమౌంట్ వస్తాయి ఆర్టిస్టులు అనే వాళ్ళకి. అండ్ కరోనా టైంలో ఒక 3 to 4 months వర్క్ లేకపోతే చాలా ఇబ్బందులు పడ్డారు. నేను సాఫ్ట్వేర్ జాబ్ ఇంట్లో కూర్చొని నొక్కితే నెల డబ్బులు పడినాయి. అప్పుడు రిలీజ్ అయ్యా, మా నాన్న ఎందుకు చెబుతున్నాడా అనేది అప్పుడు రిలీజ్ అయ్యా. అప్పుడు నిశ్చయించుకున్నా జాబ్ వదలకూడదని. కానీ అనివార్య కారణాల వల్ల కుదరకపోవడం వల్ల అది వదిలేసి ఇంకా ఎంతే ఈ ఫీల్డే పట్టేసుకున్నా. ఇప్పుడు మొత్తం మీడియాలోకి వచ్చేసారు, డిజిటల్ మీడియా. అక్కడ ఇరానీ నవాబ్స్ ఒకవైపు, ఇంకోవైపు మీ టేస్టీ తేజ తాలూకు నడుస్తూనే ఉన్నాయి. యూట్యూబ్ ఏంటి స్థిరంగా రెవెన్యూ వస్తుందా మీకు? మంచిగానే వస్తుంది మేడం. నెలకు ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తారు? జస్ట్ 4 అమ్మా, వీక్లీ 1. అంతేనా? అంతే, ఒకటే 4 ప్రమోషన్స్, 4 మూవీస్. ఇప్పుడు మూవీస్ ఎక్కువైనాయి అనుకోండి, వారానికి 2 పడతాయి. ఒక నెలలో 10 వీడియోలు చేసినవి కూడా ఉన్నాయి మూవీ రిలీజులు బట్టి. చెప్పాక ఆల్మోస్ట్ 80 to 90 మూవీ ప్రమోషన్స్ చేసాం.